దేనికైనా అడుగుతున్నాను. దేనికి మీ జీవితంలో ఎంత ఘోర పరాజయాన్ని ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు మీకు కల్పించాడనా? దేనికి ఆవేదన? ఎవరిదయ్యా ఘోర పరాజయం? జగన్మోహన్ రెడ్డి పార్టీ తాలూకు 2019 నుంచి 2024 ఎలక్షన్స్ రిజల్ట్ వరకు గాన మీ కథ గురించి గాన క్షుణ్ణంగా గాన చెప్పగలిగితే దానికన్నా ఘోర పరాజయం ఈ ప్రపంచ భూమి చరిత్ర లేదని చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు, మీరు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, శ్యామలరావు గారు కలిసి ఆ నెయ్యిని కొనుక్కున్నారు. ఏది పంది కొవ్వు, గొడ్డు కొవ్వు లేదా చేప కొవ్వు కలిసింది అని చెప్పి మీరు వెనక్కి పంపించినటువంటి ఆ లారీలు సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా సరాసరి వైష్ణవి డైరీ పేరు మీద మళ్ళీ మీకు వచ్చినాయి కదా. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పిదాలే చేసుంటే, కూటమిలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు చేసే ఉంటే, మొట్టమొదటిసారి దాని తెర మీదకు తీసుకొచ్చింది ఎవరు? దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఎవరు? ఆయన నిజంగా తప్పు చేసే వాడే అయితే, తప్పు చేయాలి అనుకున్న వాడే అయితే, తప్పు చేసిన తనే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు? ఆయన ఎందుకు తెర మీదకు తీసుకొని వస్తాడు? ఈ రోజుకి కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ టీముని ఎందుకు ఆయన ప్రవేశపెట్టాల్సి వచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉండా. ఈ రోజు 100% తిరుమల విషయంలో చేసినటువంటి ఏదైతే తారుమారు అయినటువంటి పనులున్నాయో అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందని ప్రజలందరికీ తెలుసు.